ప్రియమైన ఆత్మబంధువులందరికీ నమస్కారం. ఈరోజు మనము ఆదిశంకర్ల విరచిత భజగోవింద స్తోత్రంలోని కొన్ని ముఖ్యమైనటువంటి శ్లోకాలని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. దీనినే మోహముద్గర అని కూడా అంటారనమాట. మోహముద్గర అంటే మోహమును నశింపచేయడంలో ఇది ఒక గొడ్డలి లాంటిది. అంటే ఏ విధంగా అయితే ఒక ఎండిన చెట్టుని మనం తొలగించుకోవడానికి ఆ యొక్క గొడ్డలను ఉపయోగిస్తామో, ఈ యొక్క భజగోవింద స్తోత్రం అనేటువంటిది కూడా మనలో ఉన్నటువంటి వ్యామోహాలు, మోహముద్గర అంటే మోహం అంటే వ్యామోహము అని, దాన్నే డెల్యూజన్ అంటారు ఇంగ్లీష్లో. ఈ వ్యామోహాలని తొలగించడంలో ఇది గొడ్డలి పెట్టు లాంటిది. అంటే గొడ్డలతో దెబ్బ వేయడం అంటాం కదా, ఆ దెబ్బ అంటే ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క దెబ్బ లాంటిది అనమాట. అలా మనలో ఉన్నటువంటి వ్యామోహాల్ని తొలగిస్తుంది అనటంలో ఎలాంటి సందేహం లేదనమాట. ముఖ్యంగా ఇప్పుడు వ్యామోహం అంటే ఏంటంటే, ఇప్పుడు స్త్రీకి పురుషుల పట్ల, పురుషులకి స్త్రీ పట్ల, తర్వాత డబ్బు, బంగారము, భూములు, ఫ్లాట్లు, వీటన్నిటి మీద, తర్వాత సంతానం మీద, అంటే కొడుకు ఎందో కూతురు ఎందో, ఈ విధంగా మనకి ఒక వ్యామోహం అనేటువంటిది ఉంటుందన్నమాట. ఆ వ్యామోహాన్ని తొలగించుకోవడానికి ఈ యొక్క భజగోవింద స్తోత్రం చదువుకోవాలన్నమాట. ఎందుకంటే మనము ఏదో ఒకరోజు ఈ యొక్క శరీరాన్ని వదిలి మనం వెళ్ళవలసినటువంటి రోజు అనేది ఒకటి ఉందన్నమాట. కాబట్టి మనము ఆ యొక్క వ్యామోహాల్ని వదలకుండా మనం పోవడం అని అంటే మనకి అది ఎంతో దుఃఖకరమైనటువంటి విషయం అన్నమాట. కాబట్టి మనము మన శరీరాన్ని వదలకముందే మనలో ఉన్నటువంటి వ్యామోహాల్ని తొలగించుకోవాలన్నమాట. తర్వాత దీన్ని భజగోవిందం స్తోత్రం అంటారు కదా. ఈ యొక్క గోవిందుణ్ణి భజించు అని అనమాట. గోవిందుణ్ణి ఎందుకంటే ఆనందరూప గోవింద అంటారనమాట. భగవంతుడు ఆనందరూపుడు అనమాట, సచ్చితానంద స్వరూపుడు అనమాట. అందుకోసం ఆయన్ని భజించాలన్నమాట. భజ గోవిందం అంటే భజించు, గోవిందుణ్ణి భజించు అని. కాబట్టి తర్వాత ఈ యొక్క జనరల్గా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు కొన్ని పుస్తకాలు తప్పకుండా గ్రంథాలని చదువుకోవాలన్నమాట. ఆ చదువుకునే వాటిల్లో ఎక్కువగా అందరు చదువుకునే ఏంటంటే, ఒకటి భగవద్గీత, తర్వాత యోగ వాసిష్టం, తర్వాత అష్టావక్ర గీత, తర్వాత రుభుగీత. ఈ రుభుగీత అనేటువంటిది ఎక్కువగా రమణ భక్తులు చదువుకుంటూ ఉంటారు. తర్వాత ఆదిశంకర్ల వివేక చూడామణి, తర్వాత భజగోవింద స్తోత్రం, ఇలాంటి టెక్స్ట్స్ అంటే ఇలాంటివి చదువుకుంటూ ఉంటారనమాట. అందులో ఈ భజగోవింద స్తోత్రం అనేటువంటిది ఒకటి. ఇక్కడ మనకి ఏం చెప్తుండ్రో మనం చూసినట్లయితే, బాలస్తావత్ క్రీడాసక్తః, తరుణస్తావత్ తరుణీసక్తః, వృద్ధస్తావత్ చింతాసక్తః, పరే బ్రహ్మణి కోపినసక్తః. అంటే బాలస్తావత్ క్రీడాసక్తః అంటే మన బాల్యం అంతా కూడా ఆటపాటలతో గడిచిపోతూ ఉంటుందన్నమాట. తరుణస్తావత్ తరుణీసక్తః అంటే మన యొక్క యూత్, యంగ్ ఏజ్లో అంటాం కదా, యుక్త వయసులో ఈ యొక్క స్త్రీ వ్యామోహం పట్ల, స్త్రీకి పురుషుడు వ్యామోహం, పురుషుడికి స్త్రీ వ్యామోహం పట్ల మన జీవితం గడిచిపోతూ ఉంటుందన్నమాట. వృద్ధస్తావత్ చింతాసక్తః అంటే వృద్ధాప్యంలో చింతలు అంటే బాధలు. ఇద్దరు వృద్ధులు కలుసుకుంటే ఏం మాట్లాడదు ఫ్రెండ్స్ అంటే, ఏంది నాకు మా అబ్బాయి సరిగ్గా చూడట్లేదనో, లేకపోతే మా కోడలు సరిగ్గా నాకు వండి పెట్టట్లేదనో, లేకపోతే మా కొడుకు మందులు పీయట్లేదు, లేకపోతే హాస్పిటల్కి తీసుకుపోవట్లేదనో, ఇలాంటి చింతలు అనమాట. వృద్ధస్తావత్ చింతాసక్త పరే బ్రహ్మణి కోపినసక్త అంటే ఎవరు కూడా ఈ భగవంతుని యందు ఎవరు కూడా ఆసక్తుడు కావట్లేదు అంటే దాని యందు కోపిన ఆసక్త, పరే బ్రహ్మణి కోపిన ఆసక్త అన్నట్టు.
అంటే ఎవరు కూడా భగవంతుడి గురించి చింతించటానికి వాళ్ళకి ఇక టైం లేదనమాట. అంటే బాల్యంలో ఆటపాటల వల్ల, తర్వాత యవ్వనంలో ఈ యొక్క స్త్రీ పురుష వ్యామోహం వల్ల, వృద్ధాప్యంలో చింతల వల్ల వాళ్ళకి టైం లేకుండా పోయిందనమాట. తర్వాత ఇంకేం చెప్తున్నారంటే, మాకురు ధన జన యవ్వన గర్వం హరతి నిమేషాత్ కాలా సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వ. అంటే మా కురు ధన జన యవ్వన గర్వం అంటే మీరు ధన గర్వంతో కానీ, తర్వాత నాకు ఎంతోమంది బంధువులు మిత్రులు ఉన్నారనేటువంటి జనగర్వంతో కానీ, తర్వాత యవ్వన గర్వం అంటే నేను చాలా యవ్వనవంతుడిని, నేను చాలా అందంగా ఉంటాను అనేటువంటిది అనే గర్వం కానీ పొందబాకండి. హరతి నిమేషాత్ కాలా సర్వం అంటే ఈ కాలము అనేటువంటిది ఈ విధంగా మన్ని రేపు పొద్దున ఏం జరుగుద్ది అనేటువంటిది కూడా మనకి తెలియదు అనమాట. అందు గురించి ఈ యొక్క ధనం ఎప్పుడు ఉంటుందో లక్ష్మీ చంచలం అంటారు కదా. కాబట్టి మేము నా కళ్ళ ముందే చాలామందిని చూశాను. ఎంతోమంది చాలా డబ్బు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ యొక్క వ్యాపారంలో నష్టం వచ్చి ఐపీలు పెట్టి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారనమాట. తర్వాత బంధుమిత్రులు కూడా ఎవరు మన్ని డబ్బు ఉన్నప్పుడే మన చుట్టూ చేరుతారనమాట. ఏది యొక్క పంచదారకు కానీ బెల్లానికి కానీ చీమలు చుట్టూ చేరినట్టు మన దగ్గర ధనం ఉన్నప్పుడే మన స్నేహితులు కానీ బంధువులు కానీ మన చుట్టూ చేరుతారనమాట. కాబట్టి ధనం పోయిన తర్వాత మన చుట్టూ ఎవరు ఉండరు అనమాట. కాబట్టి మాకురు ధన జన యవ్వన గర్వం. యవ్వనం అనేటువంటిది మనకి ఎన్ని రోజులు ఉంటుంది, మనకి చూస్తూనే కాలం గడిచిపోయిన కొద్దిగా మన శరీరంలో మార్పు వచ్చేస్తుంది అనమాట. ఏంటి, శరీరము ముడతలు పట్టము, చర్మం, తర్వాత వెంట్రుకలు తెల్లబట్టము, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేషాత్ కాలా సర్వం అంటే కాలక్రమంలో ఇవన్నీ కూడా పోవచ్చు అనమాట. మాయామయ మీద మఖిలం హిత్వా అదే ఇదంతా కూడా మాయతో కూడుకున్నటువంటిది. మాయ అంటే లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్లు కనపడటం అనమాట. ఏ విధంగా అయితే మనం ఆల్చిప్ప అనేటువంటిది ఉంటుంది అనుకో, యొక్క వాగులో ఉంటాయి కదా ఇసుకలో కౌచిప్ప అని, అది చూడటానికి మనం దూరం నుంచి చూసినప్పుడు ఎండలో ఎట్లా కనపడుతుంది, వెండిలాగా కనపడుతుంది అనమాట. కానీ దగ్గరికి పోయి చూస్తే అది వెండి కాదు అనేటువంటిది తెలుస్తుంది అనమాట. అలాగే ఇసుకలో ఎండమామలు చూసి నీళ్ళు అనుకోవడము, ఇవన్నీ కూడా మాయ అనమాట. మనకు చూడటానికి ఒకలాగా ఉంటుంది, కానీ దాని యథార్థ స్వరూపం ఒకటి ఉంటుంది అనమాట. అది మాయామయ. ఈ రెండే ఎగ్జాంపుల్సే కాదు, ఈ ప్రపంచం మొత్తం కూడా మాయామిదమే అనమాట. మాయామిదం అఖిలం హిత్వ బ్రహ్మపదత్వం ప్రవిశ విదిత్వ అంటే ఆ బ్రహ్మపదాన్ని అంటే ఆత్మ పదాన్ని అంటే భగవంతుని యొక్క సన్నిధిని చేరుకోవడానికి మనం ప్రయత్నించాలన్నమాట. తర్వాత దినయామిన్యౌ సాయం ప్రాతః శశిరవసంతౌ పునరాయాత కాల క్రీడతి గచ్చతి ఆయు తదపిన ముంచతి ఆశావాయు. అంటే ఈ యొక్క పొద్దుగోకుతుంది, సాయంత్రం అవుతుంది, పొద్దుగోకుతుంది. దినయామిన్యం సాయం ప్రాతః అంటే ఎగైన్ అండ్ ఎగైన్ మళ్ళీ అవి వస్తూనే ఉన్నాయి అన్నమాట. పొద్దు రావడం, మళ్ళీ చీకటి పట్టడం, మళ్ళీ చీకటి పడ్డ తర్వాత మళ్ళీ పొద్దున పూట తెల్లారడం అనేటువంటిది. శశిర వసంతం పునరాయాత అంటే శశిర ఋతుబై మళ్ళీ వసంత ఋతువు అవుతుంది, మళ్ళీ వసంత ఋతుబై శశిర ఋతువు. అంటే మామూలుగా ఇప్పుడు మన ఇంగ్లీష్ నెల ప్రకారం చెప్పుకోవాలంటే డిసెంబర్ పోతుంది, జనవరి వస్తుంది, మళ్ళీ జనవరి నుంచి మళ్ళీ డిసెంబర్ దాకా కాలం గడుస్తుంది, మళ్ళీ జనవరి వస్తుంది. అంటే ఇట్లా ఎగైన్ అండ్ ఎగైన్ రిపీట్ అవుతూ ఉందన్నమాట కాలం అనేటువంటిది. కాలహ క్రీడది గచ్చతి ఆయు అంటే ఈ కాలం మనతో ఈ విధంగా క్రీడిస్తుంది, మనకి తెలియకుండానే మన ఆయువు నశించిపోతుంది. అంటే ఒక కొత్త సంవత్సరం వచ్చిందని అంటే మన ఆయువు ఒక సంవత్సరం గడిచిపోయిందనమాట. ఇప్పుడు మనకి ఒక 70, 80, 90 ఒక ఆయుష్ ఉందనుకోండి. ప్రతి సంవత్సరం ఒక క్యాలెండర్ మారుస్తూ ఉన్నామని అంటే ఒక్కొక్క సంవత్సరం మనలోంచి మైనస్ అయిపోతుంది అనమాట, మన యొక్క లైఫ్ స్పాన్లోంచి. అది తెలుసుకోవాలన్నమాట. తదపిన ముంచతి ఆశావాయువు అంటే మనలో ఉన్నటువంటి ఆశాపాశాలు మాత్రం మనని వదలట్లేదు అని చెప్తున్నారనమాట.
అంగం గలితం ఫలితం ముండం దశన విహీనం జాతం తుండం వృద్ధో యాతి గృహీత్వా దండం తదపిన ముంచతి ఆశాపిండం అంటాం. అంగం గలితం అంటే ఈ శరీరం, ఈ చర్మం ముడతలు పడిపోతుంది. ఫలితం ముండం అంటే ఈ యొక్క జుట్టు తెల్లబడిపోయి రాలిపోతూ ఉంది. దశన విహీనం జాతం తుండం అంటే ఈ యొక్క నోట్లో పళ్ళు ఊడిపోయి ఊడిపోతూ ఉన్నాయన్నమాట. వృద్ధో యాతి గృహీత్వా దండం అంటే వృద్ధత్వం మీద పడుతుంది, అంటే ముసలితనం మనం వచ్చేస్తుంది, ఆవరిస్తుంది అనమాట. వృద్ధో యాతి గృహీత్వా దండం అంటే దండం అంటే స్టిక్, కర్ర. అంటే మన చేతిలోకి కర్ర వస్తుంది. అంటే మనం ఇప్పుడు 2 కాళ్ళతో నడుస్తాం కదా, అప్పుడు మనకి ఆ శక్తి చాలక ఏం చేస్తామన్నమాట, గృహీత్వా దండం అంటే కర్రని సపోర్ట్గా తీసుకోవడం జరుగుతుంది. తర్వాత తదపిన ముంచతి ఆశాపిండం అంటే అంత వృద్ధాప్యం వచ్చినా కానీ మనలో ఉన్నటువంటి ఈ ఆశాపాశాలు మనని వదలట్లేదు అని చెప్తున్నారనమాట. కురుతే గంగా సాగర గమనం వ్రత పరిపాలన మదవాదానం జ్ఞానవీన సర్వమతేన ముక్తిన్న భజత్ జన్మశతేనా అంటే ఎవరైతే ఈ కురుతే గంగా సాగర గమనం అంటే ఈ గంగా, గోదావరి, కృష్ణ వీటిల్లో స్నానం చేస్తారో, వ్రత పరిపాలనం అథవా దానం అంటే ఈ వ్రతాలు, నోములు, తర్వాత దాన ధర్మాలు చేస్తారో, జ్ఞాన విహీన సర్వమతేన జ్ఞానం లేకపోతే వాడికి ముక్తి రాదనమాట. ఏంటి ఇవన్నీ చేసినా కానీ, ఏది ఈ గంగా, తర్వాత గోదావరి, కృష్ణ వీటిల్లో పుణ్యస్నానాలు ఆచరించినప్పటికీ, వ్రత పరిపాలన మనవా దానం అంటే ఈ వ్రతాలు, నోములు చేసినప్పటికీ, తర్వాత దాన ధర్మాలు చేసినప్పటికీ, జ్ఞాన విహీన సర్వమతేన జ్ఞానం లేనటువంటి వాడు ఏ మతంలో అయినా ముక్తి నవదతి జన్మశతేన అంటే 100 జన్మలెత్తినా వాడు ముక్తిని, మోక్షాన్ని పొందలేడు. అంటే లిబరేషన్ అంటే ఆ మోక్షం అనేటువంటిది పొందలేడు అనమాట. మరి ఏం చేస్తే పొందుతాడు? అందుకే మన గీతలో కూడా ఏం చెప్తారంటే, నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధ కాలేన ఆత్మని విందతి అంటాడు అనమాట. అంటే జ్ఞానంతో సమానమైనటువంటి వస్తువు ఇంకొకటి లేదు. తత్స్వయం యోగ సంసిద్ధి అంటే యోగాన్ని ఆశ్రయించాలి, అంటే మెడిటేషన్ చేయాలి, జపం చేయాలి. నహి జ్ఞానేన సహస్రం పవిత్రమే తత్స్వయం యోగ కాలేన ఆత్మని విందతి అంటే అది కాలక్రమంలో అప్పుడు వస్తుంది. అంటే ఇవాళ మొదలుపెట్టినాం అదేదో మండల దీక్షలాగా 40 రోజులు చేస్తే వస్తుంది, అలాగేం కాదనమాట. అది మనకి పతంజలి యోగ సూత్రాల్లో కూడా ఆయన చెప్తారనమాట. సతు దీర్ఘకాల నైరంతర్య సత్కార సేవితో దృఢభూమి అంటారనమాట. అంటే అది సతు దీర్ఘకాలము అంటే చాలా కాలం చేయాలా, నైరంతర్య అంటే నిరంతరము చేయాలా, సత్కార సేవితో అంటే దాన్ని మనం ఎంతో ఇష్టపూర్వకంగా చేయాలి. అంతేగాని ఏదో మనకి మన పెద్దవాళ్ళు చెప్పారనో, లేకపోతే గురువు మనకి ఉపదేశం ఇచ్చి ఇట్లా రిస్ట్రిక్షన్ పెట్టి నువ్వు ఇది చేయాలి, రోజు చేయకపోతే నేను మంత్రదీక్షను అని ఆయన మనకి కండిషనింగ్ పెట్టి మనం ఇనిషియేషన్ తీసుకొని చేయటం వల్ల అట్లా రాదనమాట. అది మనకు కూడా దాని మీద పూర్తి శ్రద్ధ, విశ్వాసము ఉండి మనకు భగవంతుడికి సరెండర్ అయి చేసినప్పుడే మనకు అది ఫలిస్తుందన్నమాట. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విచ్యతే తత్స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి అంటే కాలక్రమంలో అప్పుడు వస్తుంది అని చెప్తున్నారు అన్నమాట. మరి అప్పుడు మరి ఈ జ్ఞానం ఎక్కడ దొరుకుద్ది, ఎట్లా వస్తుంది అని అంటే మనకేంటంటే గురువుని అప్రోచ్ అవ్వాలన్నమాట. అంటే గురువుని ఆశ్రయించాలను. అప్పుడు గురువు అంటే మళ్ళీ ఎవరు అది కూడా తెలుసుకోవాలన్నమాట. గుకారో అంధకారశ్చ రుకార సన్నిరోధకృత్ అంటాడు అనమాట. అంటే ఎవరైతే గుకారం అంధకారం అంటే ఏంటి, ఇగ్నోరెన్స్ అంటే అజ్ఞానము, అంధకారశ్చ రుకారో సన్నిరోధకృత్ అంటే ఆ రుకారం అని అంటే దాన్ని నిర్మూలించువాడు, మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తీసివేసేటువంటి వాడు, అలాంటి వాడే గురువు అనమాట. తర్వాత హీ ఈజ్ ఎన్లైటెన్డ్ అంటే ఆయన ఆత్మజ్ఞానం పొందినటువంటి వాడై ఉండాలన్నమాట. అప్పుడే మన కూడా ఆ ఆత్మజ్ఞానానికి మనం ఆ జ్ఞానాన్ని పొందటానికి మనకి అప్పుడు ఆయన ద్వారా పొందగలుగుతాం. ఎందుకంటే ఆయన పొందింది కాబట్టి మనని పొందింపజేస్తాడనమాట. అంతేగాని కారు గురులు కాగుడిందము చెప్పు శాస్త్ర పాఠములల్లా చదివి చెప్పు ముక్తిదారి చూపు మూలం గురుడ్రా విశ్వదావి రామమిను ఏమంటాడనమాట.
అంటే ఈ యొక్క భౌతికమైనటువంటి విద్యలు చెప్పేటువంటి వాళ్ళు. కాగుడింతం అంటే నాకు కాగుడింతం అనే కాదు, కారు కారు గురులు కాగుడింతం చెప్పు శాస్త్ర పాఠములలో చదివి చెప్పు. అంటే ఈ శాస్త్రాలు ఇవన్నీ చదివి చెప్పేటువంటి వాళ్ళు కాదు గురువు. గురువు అంటే ఆయన తప్పకుండా ఆయన ఆత్మజ్ఞాని అయ్యి ఉండాలన్నమాట. అట్లాంటి వాళ్ళే మన్ని ఆ ముక్తి మోక్షానికి తీసుకువెళ్తారనమాట. తర్వాత ఆయన్ని మనం ఏ విధంగా ఆశ్రయించాలంటే తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన అంటారనమాట. అంటే ఆ జ్ఞాని దగ్గర మనం ఆ గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనకి సరెండర్ అవ్వాలన్నమాట. సరెండర్ అయ్యి తర్వాత సాష్టాంగ నమస్కారం చేసి మనం ఆయన్ని ప్రార్థించాలన్నమాట. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ అంటే గురువుకి కొంత సేవ కూడా చేయాలన్నమాట. సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిత అంటే వాళ్ళు అప్పుడు ఆ జ్ఞానాన్ని మనకు ఉపదేశిస్తారు. జ్ఞానిన తత్వదర్శిన ఆయన తత్వదర్శి అయి ఉండాలంటే ఆత్మని దర్శించుకున్నటువంటి వాడై ఉండాలన్నమాట. అందుకే మనకేం చెప్తారంటే ఇంకో చోట కూడా వేమన గురువు అనగా దేనువైతగు పరశిష్యుడు వచ్చమగుచు వర్తింపంగా తరిగలిగినప్పుడు ఒసగును నిరుపమ లక్ష్యార్థము నిజముగా వేమ అంటారనమాట. అంటే గురువు అనేటువంటి వాడు ఒక ఆవు లాంటి వాడు అనమాట. గురువు అనగా దేనువైతగు వరశిష్యుడు వచ్చమగుచు అంటే ఈ శిష్యుడు అనేటువంటి వాడు దూడ అనమాట. వర్తింపంగా దరిగలిగినప్పుడు అంటే ఆయనకి ఒక ప్రేమ ఆప్యాయత అనేటువంటిది కలగాలన్నమాట. ఇప్పుడు ఏ విధంగా అయితే ఆవు తన దూడకి పాలు ఇవ్వాలంటే ఏం చేయాలి? చేపాలన్నమాట. చేపాలంటే దాని మీద ప్రేమ వాత్సల్యం కలగాలన్నమాట. అట్లే గురువుకు కూడా మన మీద వాత్సల్యం కలిగినప్పుడే మనకి ఆయన ఆ యొక్క యథార్థమైనటువంటి ఆ తత్వజ్ఞానాన్ని బోధిస్తాడనమాట. అది తర్వాత ఇంకేం చెప్తున్నారంటే యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యవా అంటే వాడు యోగి అయి ఉండొచ్చు, లేకపోతే గృహస్థైన అయి ఉండొచ్చు. యోగరతోవా భోగరతోవా అంటే ఆ గృహస్థాశ్రమంలో ఉండి ఆ భోగాలు అంటే ఆ లగ్జరీస్ అనుభవిస్తూ ఉండొచ్చు. తర్వాత యోగరతోవా సంగరతోవా సంగవిహీన అంటే వాడు ఏకాంతంగా ఉండొచ్చు, సంఘంలో ఉండొచ్చు, అంటే జనం మధ్యలో కూడా ఉండవచ్చు. యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ అంటే ఎవరైతే ఆ భగవంతుని యందు ఆ యొక్క మనసుని సంలగ్నం చేస్తారో వాళ్ళు ఈ యొక్క ఆనందాన్ని పొందుతారు అంటాడనమాట. అంటే ఇది యోగులే పొందుతారు, గృహస్థులు పొందరు అనేం లేదనమాట. యోగరతోవా భోగరతోవా సంఘరతోవా సంఘవిహీన అంటే సంఘరతం అంటే ఈ సంఘాన్ని వదిలిపెట్టి ఒంటరిగా ఏదో అడవుల్లోనో ఆశ్రమాల్లోనో ఎక్కడో ఉండి వాళ్ళు సాధన చేసుకున్నటువంటి వాళ్ళే పొందుతారు అని కూడా ఏమీ లేదనమాట. సంఘరతోవా సంఘవిహీన. తర్వాత యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యవ ఎవరైతే ఆ భగవంతుణ్ణి ఆ యొక్క ఆశ్రయిస్తారో వాళ్ళు, ఎందుకంటే భగవంతుడు సచ్చిదానంద స్వరూపుడు అనమాట. అంటే అది ఆనందం ఆయన స్వభావం అన్నమాట. ఇప్పుడు మనము చలికాలం ఏం చేస్తాం? మనం చలికాలం చలిమంటని ఆశ్రయిస్తాం, అంటే అగ్నిదేవుడిని ఆశ్రయిస్తున్నాం అనమాట. కాబట్టి అగ్నిదేవుడి స్వభావం ఏంటి? ఉష్ణం అనమాట. అలాగే ఎండాకాలం ఏం చేస్తాం? వాయుదేవుడిని ఆశ్రయిస్తాం. వాయుదేవుడు అంటే ఏంటి? ఆయన యొక్క స్వభావం చల్లదనం అనమాట. అంటే ఆయన్ని ఆశ్రయించడం అంటే ఏంటి? ఒక కూలర్ దగ్గర, ఒక ఫ్యాన్ దగ్గర కూర్చోవడం అనమాట. అంటే దాని దగ్గర సమీపంలో కూర్చున్నప్పుడు ఆ యొక్క ఆ శీతలఛాయలు మనలో ప్రవేశించి, అగ్ని దగ్గర కూర్చున్నప్పుడు ఆ ఉష్ణం మనలో ప్రవేశించి ఈ జనవరిలో ఏం చేస్తాం? అగ్ని దగ్గర కూర్చోవాలన్నమాట, అంటే చలిమంట దగ్గర. అట్లాగే ఎండాకాలం ఏం చేయాలి? మే నెలలో అట్లా ఏప్రిల్ మేలో కూలరు ఫ్యాను ఆశ్రయించాలన్నమాట. ఆశ్రయించినప్పుడు ఏమవుతుంది? అందులో ఉన్నటువంటి శీతలఛాయలు మనలో ప్రవేశించి మనకి హాయిని సుఖాన్ని ఆనందాన్ని ఇస్తున్నారు. అలాగే మరి భగవంతుడిని మనం ఆశ్రయించాలంటే ఏం చేయాలన్నమాట? మనం ఆనందం కావాలంటే భగవంతుడిని ఆశ్రయించాలి. ఎందుకంటే ఆయన సచ్చిదానంద స్వరూపుడు, ఆయన నేచరు సచ్చిదానందం అనమాట. మరి ఏమండి, మరి ఏ గుడికి పోవాలి, ఏ భగవంతుడిని ఆశ్రయించాలి, ఏ దేవుడిని అలా అని ఇక్కడ ఏం గీతలో కానీ ఉపనిషత్తుల్లో అట్లా ఏం చెప్పట్లే. అక్కడ ఏం చెప్తున్నారంటే ఈ సర్వభూతానాం హృదయేషర్జున తిష్టతి అని చెప్తున్నారు. అంటే ఈశ్వరుడు సర్వప్రాణుల హృదయాల్లో ఉన్నాడు కాబట్టి నీ హృదయంలో ఉన్నటువంటి భగవంతుడిని నీవు ఆశ్రయించినప్పుడు అప్పుడు నువ్వు ఆ యొక్క నందతి నందతి నందచ్చేవా అంటాడు అనమాట. ఆ ఆనందాన్ని, ఆ యొక్క ఇదిని మనం పొందుతాం అనమాట. యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యవ అంటాడు. ఆ బ్రహ్మం నందు
ఆ యొక్క రతి అంటే ఉపరతి అంటారు అనమాట. వేదాంతంలో ఉపరతి అంటారు అనమాట. అంటే ఉపరతి అంటే ఆ యొక్క మనకి రతి అంటే గృహస్థాశ్రమంలో ఉన్న అందరికీ తెలుసు. ఆ రతిలో ఎంత సుఖం ఉంటుందో ఉపరతిలో కూడా అంతకంటే ఎక్కువ సుఖం ఉంటుందన్నమాట. అందుకే దాన్ని ఉపరతి అనే పేరు వచ్చింది. యస్య బ్రహ్మణి రమతే చిత్తం, రమించటం అనమాట. రమతే చిత్తం నందతి నందతి నందచ్చేవాడు ఆ ఆనందాన్ని, ఆ యొక్క ఈ యొక్క సంతోషాన్ని, బ్లిస్, హ్యాపీనెస్, జాయ్ అంటారు కదా, అది పొందుతాడనమాట. తర్వాత భగవద్గీత కించిదీత గంగాజలలవ కణికాపీత సకృతపియేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన చర్చ. ఎవరైతే ఈ భగవద్గీతని పారాయణ చేస్తారో అంటే చదువుతారో, గంగాజల లవణ కణికాపీత అంటే గంగాజలాన్ని ఎవరైతే స్వీకరిస్తారో, తర్వాత సకృతపియేన మురారి సమర్చ అంటే ఎవరైతే ఆ భగవంతుణ్ణి అర్చిస్తారో, క్రియతే తస్య యమేన చర్చ అంటే ఆ యముడు కానీ యమభటులు కానీ ఈ సాధకుణ్ణి టచ్ చేయలేరన్నమాట. తర్వాత పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం యహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహి మురారే. అంటే ఈ విధంగా మనం ఆ భగవంతుణ్ణి పూజించి అర్చించి ఆ యొక్క ముక్తిని మోక్షాన్ని పొందకపోతే జరిగేది ఏంటంటే పునరపి జననం పునరపి మరణం. అంటే మళ్ళీ మళ్ళీ పుడతా ఉంటాం, మళ్ళీ మళ్ళీ చచ్చిపోతూ ఉంటాం. కాబట్టి ఈ బర్త్ అండ్ డెత్ సైకిల్ అంటాం కదా, జనన మరణ చక్రంలో పడి నలిగిపోతూ ఉంటాం అన్నమాట. మళ్ళీ తల్లి గర్భంలో పునరపి జనని జఠరేశయనం, పునరపి జననం పునరపి మరణం, పునరపి జనని జఠరేశయనం, యహ సంసారే బహుదుస్తారే. అంటే ఈ సంసారం అనేటువంటిది చాలా చాలా కఠినమైనటువంటిది, చాలా ఆటుపోట్లతో కూడుకున్నటువంటిది అనమాట. కాబట్టి మళ్ళీ సంసారంలో పడతాం అనమాట. కృపయాపారే పాహి మురారే అంటే ఆ యొక్క భగవంతుని కృపని బడిసి మనము ఈ యొక్క సంసార సాగరంలోంచి బయటపడాలన్నమాట. ఎందుకంటే ఏమండి, మీరు మళ్ళీ జన్మ ఎత్తితే నష్టం ఏముందండి? మనం జన్మ ఎత్తితేనే కదా మనకి ఈ నోరు ఉంటుంది. తర్వాత ఈ నోరు ద్వారా చక్కటి రుచులను గ్రోలొచ్చు. దాన్ని ఏమంటారు, ఈ యొక్క పానీపూరి కానీ లేకపోతే ఇలాంటివన్నీ, లేకపోతే మన మిర్చి బజ్జీలు ఇలాంటివి ఏదో ఉంటాయి కదా, తినాయి టేస్టీ, లేకపోతే మంచిగా బంగినిపల్లి మామిడి పండ్లు, లేకపోతే రసాలు, నూజివీడి రసాలు, ఇవన్నీ తినాలంటే మరి శరీరం ఉండాలి కదా. జన్మ ఎత్తితే నష్టమే ఉంది అని మీరు అడగొచ్చు. కాబట్టి జన్మ ఎత్తాలంటే ఎవరైనా సరే, వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ ఇంట్లో పుట్టినా, చీఫ్ మినిస్టర్ ఇంట్లో పుట్టినా కానీ వాడు 5 రకాల దుఃఖాలు అనుభవించాల్సి ఉంటుందన్నమాట. అదేంటంటే గర్భ దుఃఖము అంటారనమాట. అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు వాడు ఎంత ఇబ్బంది పడతారంటే, ఇప్పుడు మనము కాసేపు అరగంట ఇలా కూర్చున్న తర్వాత రిలాక్స్డ్గా మళ్ళీ కూర్చుంటాం అనమాట. మళ్ళీ అదే మరి తల్లి గర్భంలో ఎలా ఉంటాడు, మనం ఎక్కడైనా గైనకాలజిస్ట్ లేడీ డాక్టర్ యొక్క దగ్గరికి వెళ్తే ఆ యొక్క వెయిటింగ్ హాల్లో మొత్తం చుట్టూ స్టిక్ అవి అంటించుంటాయి అన్నమాట. ఏదో ఆ బొమ్మలన్నీ అంటించుంటాయి అన్నమాట. ఏ నెలలో ఎలా పిల్లగాడు ముడుచుకొని ఉంటాడు అనేటువంటిది, అట్లా కాళ్ళు చేతులు ముడుచుకొని అలా గర్భ నరకం అంటారు అనమాట. అది గర్భోపనిషత్తు అని ఉంటుంది, అందులో కూడా చెప్తాడు. అట్లా ఆ విధంగా మనం ఎంతో దుఃఖాన్ని అనుభవించాల్సి ఉంటుంది అన్నమాట. తర్వాత పుట్టిన తర్వాత కూడా బాల్య దుఃఖము అంటారు అనమాట. అంటే పుట్టంగానే ఎవరు కూడా మాట్లాడలేరు అనమాట. మరి మాట్లాడినప్పుడు ఆ 2-3 సంవత్సరాల్లో వచ్చేటువంటి తలనొప్పి కానీ లేకపోతే కడుపుల నొప్పి కానీ ఏదొచ్చినా ఆ పిల్లగాడు చెప్పలేడనమాట. అన్నిటికీ ఏడుస్తూ ఉంటాడు. తల్లి కూడా ఏదో ఆకలి అవుతుందో అని తీసుకొచ్చి పాలు పట్టిస్తుంది. అప్పటికీ ఆ ఏడు పాపకపోతే చిల్డ్రన్ స్పెషలిస్ట్ అంటే ఆ పిల్లల డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తుంది. అతను కూడా ఏదో ఎక్స్పెక్ట్ చేసి రాసిస్తాడు, కానీ ఈ బాధ అయితే ఈ పిల్లగాడు పడుతూనే ఉండాలన్నమాట. తర్వాత వ్యాధి జనిత దుఃఖము అంటారు మూడోది. అంటే శరీరము భూమి మీదకి వచ్చి చనిపోయే లోపల మనకి ఏ వ్యాధులు లేకుండా చనిపోయాడు అనేటువంటి వాడు ఒక 1% కూడా ఉంటారు అనమాట. తర్వాత వృద్ధాప్య దుఃఖము అంటారు అనమాట. అంటే వృద్ధాప్యంలో వచ్చేటువంటి దుఃఖాలు, అంటే కళ్ళు కనపడకపోవడం, చెవులు వినపడకపోవడం, మోకాళ్ళ నొప్పులని, ఇలాంటివన్నీ కూడా మనకి వృద్ధాప్యంలో వస్తాయి. తర్వాత మృత్యు దుఃఖము అంటారు అనమాట. అంటే ఇంకా ఎవరైనా సరే మృత్యువు అంటే భయపడిపోతారు అనమాట, షివరింగ్ వచ్చేస్తుంది అనమాట. ఎందుకనంటే ఇక్కడ మనము ఈ యొక్క భార్య పిల్లలను వదిలిపెట్టుకోవాల్సి వస్తుంది. లేకపోతే ఇక్కడ మనం ఇల్లు కొనుక్కున్నాము, లేకపోతే ఇన్ని ఎకరాల పొలం ఉంది మనకి, లేకపోతే కొబ్బరి తోటలు ఉన్నాయి, మామిడి తోటలు ఉన్నాయి,
ఈ విధంగా మనం ఎన్నో సంపాదించుకున్నాము. తర్వాత మనకింత బంధుగణం ఉంది, జనగణం అంటే మిత్రులు ఉన్నారు, వీళ్ళందరినీ తర్వాత భార్య పిల్లల్ని ఇవన్నీ వీళ్ళందరినీ వదిలిపెట్టిపోవాల్సి వస్తుంది అనేటువంటి ఒక భయం అనేటువంటిది షివరింగ్ వస్తుంది అనమాట. దానికి కారణం ఏందనమాట, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అంటారు. అంటే జ్ఞానం లేకపోవడము. ఏం జ్ఞానం? ఆత్మజ్ఞానము. కాబట్టి మనం ఆత్మజ్ఞానము తెలుసుకొని మనము ఇందులోంచి బయటపడాలన్నమాట. ఆత్మజ్ఞానం అంటే ఏంటి అంటే ఈ దేహము ఎప్పటికైనా అశాశ్వతమైనదే, ఈ దేహంలో వదిలిపెట్టవలసిందే. ఏ విధంగా అయితే దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జర తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి అంటాడనమాట. అంటే ఈ దేహంలో బాల్యము, యవ్వనము, వార్ధక్యము ఇవన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. తర్వాత దేహాంతర ప్రాప్తి, దేహాన్ని వదిలి ఇంకోటి దానికి వెళ్ళిపోవాలి. మనం ఒక ఉమానం తీసుకుంటే ఒక మామిడి చెట్టు ఉందనుకోండి, మామిడి చెట్టు అనేది జనవరి ఫిబ్రవరిలో పూత పూస్తుంది, తర్వాత పిండి అవుతుంది, తర్వాత కాయ అవుతుంది, తర్వాత పండు అవుతుంది మే నెల అట్లా వచ్చేసరికి. అయిన తర్వాత ఏమవుతుంది? రాలిపోతుంది. పండు పూర్తిగా అయిపోయిన తర్వాత ఆ తొడిమ నుండి విడిపోయి రాలిపోయి కింద పడిపోతుంది, లేకపోతే గాలి దుమ్ముకైనా కింద పడిపోతుంది. అలాగే మనం ఈ శరీరంలో కూడా ముందు బాల్యావస్థ వస్తుంది, బాల్యం తర్వాత ఏమవుతుంది? యవ్వనం వస్తుంది, మళ్ళీ యవ్వనం తర్వాత ఏమవుతుంది? మళ్ళీ వృద్ధాప్యం వస్తుంది, వృద్ధాప్యం తర్వాత తదా దేహాంతర ప్రాప్తి, అంటే ఈ దేహాన్ని వదిలి ఇంకో దేహాన్ని తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఇంకో చోట కూడా ఏం చెప్తారంటే వాసాంసి జీర్ణాన్ని యదా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తదా శరీరాన్ని విహాయ జీర్ణ అన్యాని సంయాతి నవాని దేహి అంటాడు. అంటే ఈ యొక్క శరీరం జీర్ణమైనటువంటి ఈ శరీరాన్ని వదిలిపెట్టి ఇంకో శరీరాన్ని, కొత్త శరీరాన్ని తీసుకుంటాడు అంటున్నాము. వాసాంసి జీర్ణాన్ని యథావ్య నవాని గృహ్ణాతి నరోపజీర్ణాన్ని, అంటే ఏ విధంగా అయితే పాత బట్టల్ని వదిలివేసి కొత్త బట్టల్ని మనం ఏ విధంగా వేసుకుంటామో, పిల్లగాళ్ళు ఏం చేస్తారు? పండగ వచ్చిందంటే ఎప్పుడు మమ్మీ స్నానం చేపిస్తుందా, ఎప్పుడు ఈ యొక్క కొత్త డ్రెస్ వేస్తుందా అన్నట్టు అట్లనే ఈ జీవుడు కూడా ఈ శరీరాన్ని, ఎందుకంటే ఇది ముడతలు పడి జుట్టు తెల్లబడిపోయి పళ్ళు ఊడిపోయి అంతో వికారంగా తయారైపోతుంది అనమాట వృద్ధాప్యం వచ్చేసరికి. కాబట్టి ఈ శరీరాన్ని వదిలిపెట్టి ఇంకో శరీరాన్ని తీసుకుంటాడు అనమాట. వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని, అంటే మరి ఇంకో కొత్తది, నవాని గృహ్ణాతి నరోపరాణి తదా శరీరాన్ని విహాయ జీర్ణ అన్యాని సంయాతి నవాని. ఏ విధంగా బట్టలను అయితే ఏ విధంగా మార్చుకుంటుండో డ్రెస్సుల్ని అదే విధంగా ఈ శరీరాన్ని ఈ జీవుడు మార్చుకుంటుండో అని చెప్పాడు. ఈ విధంగా ఆత్మజ్ఞానం ఉన్నప్పుడు ఓహో ఇది సహజమే, ఈ శరీరం పోవడం అనేటువంటిది కామన్, కాబట్టి దీని గురించి మనము బాధపడకూడదు. మనకి మాత్రం మృత్యు అనేటువంటిది, ఇందులో ఉన్నటువంటి ఆత్మకి మృత్యువు లేదు. ఎందుకంటే నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పాక నచైనం క్లేదయం చాపో నశోషయతి మారుత అంటున్నాడు. అంటే ఈ ఆత్మని అస్త్రశస్త్రాలు ఖండింపలేవు అంటాడు. నైనం చిందంతి శస్త్రాన్ని, అస్త్రశస్త్రాలు ఖండింపలేవు. నైనం దహతి పావక, అంటే ఈ అగ్ని దాన్ని దహించలేదన్నమాట. నచైనం క్లేదయంతి ఆపో, ఈ యొక్క నీరు దాన్ని తడపజాలదు, ఈ నీరు దాన్ని నీటిలో కొట్టకపోదు అనమాట ఈ ఆత్మ. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి నచైనం క్లేదయం నశోషయతి మారుత, అంటే ఈ యొక్క వాయువు దీన్ని ఎండింపజాలదు, లేకపోతే దీన్ని డ్రై చేయదు. తర్వాత ఇది గాలిగుమ్ముకు కూడా ఇదేమి పొయ్యేటువంటిది కాదు అనమాట. అట్లా ఆ విధంగా ఆత్మ శాశ్వతం, నిత్యం శాశ్వతం అని చెప్తారనమాట. ఇది ఎటర్నల్. అజో నిత్య శాశ్వతోయం పురాణం అంటాడు అనమాట. అంటే అజహ అంటే ఇది పుట్టుకలేనటువంటిది ఆత్మ. అజహ నిత్యం అంటే ఎప్పుడూ ఉండేది. శాశ్వతోయం ఇది శాశ్వతంగా ఉంటుంది. పురాణం అంటే ఇది ఎప్పటి నుంచో ఉందన్నమాట. కాబట్టి ఇది ఆత్మ అనేటువంటిది చావు పుట్టుకలు లేనటువంటిది, శాశ్వతమైనటువంటిది. కానీ శరీరానికి మాత్రం చావు పుట్టుకలు ఉంటాయి. కాబట్టి ఈ శరీరం పోయినప్పటికీ కూడా ఆత్మ శాశ్వతంగా ఉండి ఒక శరీరాన్ని వదిలిపెట్టి ఇంకో శరీరంలోకి వెళ్తుంది. ఏ విధంగా కొత్త దుస్తుల్ని మనం ధరిస్తామో ఇదే విధంగా పాత దుస్తులను వదిలి కొత్త దుస్తులను ధరించినట్టు పాత శరీరాన్ని వదిలేసి కొత్త శరీరాన్ని ధరిస్తుంది అని చెప్తున్నారు, తీసుకుంటుంది అన్నమాట. తర్వాత ఇంకేం చెప్తున్నారంటే గేయం గీతా నామ సహస్రం దేయం శ్రీపతి రూపమజస్రం నేయం సజ్జన సంగే చిత్తం దేయం దీన జనాయతు విత్తం అని చెప్తున్నారు. అంటే భగవద్గీతని పారాయణం చేయాలన్నమాట. గేయం గీత నామ సహస్రం అంటే విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయాలి.
జేయం శ్రీపతి రూపమజస్రం అంటే ఆ యొక్క భగవంతుని రూపమునందు మన యొక్క మనోబుద్ధులు నిలపాలన్నమాట. నేయం సజ్జన సంగే చిత్తం అంటే సజ్జన సాంగత్యాన్ని చేయవలెను. తర్వాత దేయం దీన జనాయత విత్తం అంటే దీనజనులకు మనము దానం చేయాలన్నమాట. ఎందుకంటే మనకి భగవద్గీత 18వ అధ్యాయంలో కూడా మనకి ఏం చెప్తుందంటే యజ్ఞదాన తపకర్మ నత్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణ అంటాడనమాట. అంటే యజ్ఞము దానము తపస్సు ఈ మూడు కూడా మనిషిని పవిత్రం చేస్తాయి అన్నమాట. యజ్ఞదాన తపకర్మ నత్యాజ్యం కార్యమేవ తత్ అంటే త్యజించకూడదు అంటే వాటిని వదిలివేయకూడదు. అంటే ఈ యజ్ఞదాన తపస్సులు చేయాలన్నమాట. యజ్ఞదాన తపకర్మ నత్యాజ్యం కార్యమే యజ్ఞోదానం తపశ్చేవ పావనాని మనిషిన అంటే మనిషిని ప్యూరిఫై చేస్తాయన్నమాట. ఎందుకంటే మనం యజ్ఞం చేయడం వల్ల స్థూల శరీరం అనేటువంటిది ప్యూరిఫై అవుతుందన్నమాట. శరీరానికి పుణ్యం వస్తుందన్నమాట యజ్ఞం. దానం చేయటం వల్ల సూక్ష్మ శరీరం పవిత్రమవుతుంది అంటే జీవాత్మ పవిత్రుడైనమాట. తర్వాత తపస్సు చేయటం వల్ల కారణ శరీరం అంటారు అనమాట. ఆ కారణ శరీరం అంటే ఏంటంటే మనం గాఢ నిద్రపోయిన తర్వాత ఏదైతే ఉంటుందో అదే కారణ శరీరం అన్నమాట. స్థూల శరీరం అంటే జాగ్రత్త అవస్థలో ఉండేది, సూక్ష్మ శరీరం అంటే స్వప్నావస్థలో ఉంటుందన్నమాట. జాగ్రత్త అవస్థ అంటే వేకనింగ్ స్టేట్, స్వప్నావస్థ అంటే డ్రీమ్ స్టేట్. సూక్ష్మ శరీరంతోనే మనం కళ్ళగంటాం అనమాట. స్థూల శరీరం ఇక్కడే ఉన్నప్పటికీ కూడా మనం ఎక్కడో వెళ్తూ ఉంటాం, ఎక్కడికో పోద్ది ఎక్కడికో వస్తుంది, ఏ అమెరికాలోనే వెళ్ళొద్ది లేకపోతే అడవిలోకి వెళ్ళొద్ది, అది సూక్ష్మ శరీరం అనమాట. కాబట్టి ఈ యొక్క యజ్ఞం వల్ల స్థూల శరీరం పవిత్రమైద్ది, దానం వల్ల సూక్ష్మ శరీరం పవిత్రమైద్ది, తపస్సు వల్ల కారణ శరీరము అంటే మనం నిద్రపోయి లేచిన తర్వాత డీప్ స్లీప్ స్టేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వేకనింగ్ స్టేట్లోకి వచ్చిన తర్వాత ఏం చెప్తాం, చాలా బాగా నిద్రపోయినాము అని చెప్తాను అనమాట. చెప్పేది ఎవరు అక్కడ, ఆ యొక్క ఆ కారణ శరీరంలో ఉన్నటువంటి వాడనమాట. అదనమాట. కాబట్టి ఈ మూడింటిని వదలొద్దు అని చెప్తాను. దేయం దీన జనాయతు విత్తం. తర్వాత ఇంకేమన్నా నేయం సజ్జన సంగే చిత్తం అంటాడు. అంటే సజ్జన సాంగత్యాన్ని చదివామంటాడు. మనకి ఇక్కడ ఏం చెప్తారంటే ఇందులోనే మనకి ఆదిశంకర్లు కూడా సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని అంటారనమాట. అంటే ఈ సత్సంగం చేయటం వల్ల సత్సంగత్వే నిస్సంగత్వం అంటే మనకి సంగరహితమైనటువంటి స్థితి. సంఘం అంటే బయట సంఘం అని కాదు, మన ఇంద్రియాలతోటి మన మనస్సుతోటి మన అరిషడ్ వర్గాలు అంటే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలతోటి డిటాచ్మెంట్ అంటే వాటి నుంచి విడిపోవటం అన్నమాట. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం అంటే దానివల్ల మనలో ఉన్నటువంటి మోహం వ్యామోహం అని చెప్పాం కదా, డెల్యూజన్ అనేటువంటిది పోతుందన్నమాట, దూరం అవుతుంది. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం. ఎప్పుడైతే మోహం పోయిందో మనలో ఒక స్టడీనెస్ అనేటువంటిది వస్తుందన్నమాట. నిశ్చలతత్వే జీవన్ముక్తి, ఆ నిశ్చలతత్వమే జీవించి ఉండగానే ముక్తి అని చెప్తారనమాట. స్టెడ్ ఫాస్ట్ అంటే ఆ చలనం లేకపోవడం. మా గురువు గారు చెప్తా ఉంటారన్నమాట. అంటే కదిలితే జీవుడు కదలకపోతే దేవుడు అని చెప్తారనమాట. కాబట్టి నీ మనసు ఎప్పుడైతే స్థిరంగా ఉండిపోతుందో ఆగిపోతుందో, ఆగిపోయిన తర్వాత మనకి అప్పుడు ఆ యొక్క భగవద్ దర్శనము ఆత్మదర్శనం అనేటువంటిది అవుతుంది. ఏ విధంగా అయితే మనము ఇప్పుడు ఒకప్పుడు మన ఇళ్లలో నీళ్లు నింపుకోవడానికి నీళ్ళ తొట్లు ఉండేవి అనమాట. ఇప్పుడంటే ఓవర్ హెడ్ ట్యాంక్స్ వచ్చాయి. ఆ నీళ్ళ తొట్లో ఎవరైనా ఇంట్లో సామాన్లు కింద ఉన్నప్పుడు పిల్లగాడు ఏదో ఆ అంట్లు తోమి ఆ పనమ్మాయి ఏదో ఆ సామాన్లు పెట్టిపోయింది అనుకోండి, వీడు అందులోంచి ఏదో అది చిన్న గిన్నె లేకపోతే చెంచానో ఏదో ఒకటి తీసి ఇసిరేసాడు, అది పోయి ఆ నీళ్ళ తొట్లో పడ్డది అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, నీళ్లు చలిస్తూ ఉంటాయి అన్నమాట. ఆ చలించే నీళ్లు ఆ పడ్డ వస్తువు ఏదో మనకి ఎట్లా తెలియాలి, ఎప్పుడో పంపు పొద్దున సాయంత్రం ఆ నీళ్ళన్నీ పారబోయలేం కదా. అప్పుడు ఏం చేయాలి, ఆ నీళ్లు చలనం ఆగిందాక మనం వెయిట్ చేస్తే అంటే ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు అరగంట నీళ్లు చలనం ఆగిపోయినప్పుడు అది రిఫ్లెక్ట్ అయ్యిద్ది అనమాట, అడుగున పడ్డ వస్తువు ఏదో. అట్లానే మనలో ఉన్నటువంటి ఈ శ్వాస ప్రశ్వాసాలు ఇవన్నీ కూడా ఆగినప్పుడు మనకి తెలియకుండా మనకి మనం మాట్లాడటానికి చూడటానికి తర్వాత వినటానికి ఈ లోపల ఏది కారణమై ఉన్నదో ఆ ఆత్మతత్వం అంటే ఏంటో, ఆ బ్రహ్మతత్వం అంటే ఏంటో, భగవతత్వం అంటే ఏంటో మనకి అవగాహన అవుతుంది. తర్వాత దానిలాగా ఉండగలుగుతాం అన్నమాట.
మనకి రమణులు కూడా అదే చెప్తారన్నమాట. ఆత్మ సంస్థితి ఆత్మదర్శనం అంటారన్నమాట. ఎప్పుడైతే మన మనసు ఆత్మలో సంస్థితి చెందుతుందో, కూర్చుంటుందో అదే ఆత్మదర్శనము అని చెప్తారనమాట. ఇంకా ఏం చెప్తున్నానంటే, గురుచరణాంబుజ నిర్భర భక్త సంసారాద చిరాముక్త సేంద్రియ మానస నియమాదేవం ద్రక్షసి నిజ హృదయస్థం దేవం. అంటే గురుచరణ కమలముల్ని సర్వసంగ్రహంగా భావించిన ఓ భక్తుడా, నీ ఇంద్రియాలను జయించు, మనస్సుని నిగ్రహించు, తర్వాత చావు పుట్టుకలతో సంసార సాగరం నుండి ముక్తుడవై నీ హృదయంలోనే ఉన్న పరమాత్మ సాక్షాత్కారం పొందేదవు. అదనమాట గురుచరణాంబుజ నిర్భర భక్త అంటే గురుచరణాలను ఆశ్రయించాలి. సంసారాద చిరార్భవ ముక్త అంటే ఈ సంసారం నుంచి నువ్వు ముక్తుడుగా వదిలిపెట్టి సేంద్రియ మానస నియమాదేవం అంటే ఇంద్రియాల యొక్క ఇది నుంచి పట్టు నుంచి నువ్వు విడిపింపబడతావు ఎప్పుడు గురుచరణాలను ఆశ్రయించినప్పుడు అనమాట. ద్రక్షసి నిజ హృదయస్థం దేవ అంటే నీ హృదయంలో ఉన్నటువంటి ఆ దేవుణ్ణి, మనం ఇందాకే చెప్పుకున్నాగా ఈశ్వర సర్వభూతాన ఉద్దేశం, ఆ ఈశ్వరుణ్ణి మనం ఉన్నటువంటి హృదయంలో ఉన్న ఈశ్వరుణ్ణి మనం దర్శించగలుగుతాం అన్నమాట. కాబట్టి ఈ విధంగా మనము ఆ గురువుని ఆశ్రయించి మనం ఈ యొక్క అరిషడ్ వర్గాల్ని అంటే కామక్రోధలు మన మాత్సర్యాలని, తర్వాత మనస్సుని, మనలో ఉన్నటువంటి గుణాలని వీటన్నిటిని రహితం చేసుకొని మన మనస్సుని చాంచల్యరహితంగా అంటే చంచలం లేకుండా స్థిరంగా ఉంచగలిగినప్పుడు ఆ మనలోనే ఉన్న ఈశ్వరుని దర్శించగలుగుతాము అని మనకిక్కడ ఆదిశంకర్లు బోధిస్తున్నారు అన్నమాట. కాబట్టి ఆ విధంగా మనము ఈ యొక్క సాధనానుష్ఠానాలు చేసి ఆ భగవతత్వాన్ని పొంది ఆ సచ్చిదానంద స్వరూపుడైనటువంటి ఆ భగవంతుడిని ఆశ్రయించి మనం కూడా సచ్చిదానంద స్వరూపులుగా మారాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.